నమస్తే వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్ ముందుగా ముఖ్యాంశాలు మహబూబ్ నగర్ ఎంపీ అభ్యర్థి టీకే అరుణ గెలుపు కోసం మాజీ జిల్లా ప్రధాన కార్యదర్శి నంబిరాజు గురువారం మండల కేంద్రంలో ముఖ్య కార్యకర్తలతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు। ఈ కార్యక్రమంలో ప్రముఖ సామాజికవేత్త దండు వెంకటేష్ గారు మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వల్ల ఈ 10 ఏళ్లలో దేశం ఎంతో అభివృద్ధి చెందిందని, చాలా మంది బీజేపీ ప్రభుత్వం వల్ల లబ్ధి పొందారని, ఉపాధి హామీ పనులను కల్పించేది కేంద్ర ప్రభుత్వమని, ఉపాధి హామీ పథకం వల్ల ఎంతో మంది లబ్ధి పొందుతున్నారని, పేదలకు ఉచిత బియ్యం ఇస్తున్నది కేంద్ర ప్రభుత్వమేనని ప్రజలకు వివరించారు। మనందరం కలిసి నరేంద్ర మోడీని మళ్లీ ప్రధానమంత్రిని చేయాలని కోరారు। నరేంద్ర మోడీ గారిని మూడోసారి ప్రధానమంత్రి గెలిపించుకుంటే మనకు తెలుసు, ప్రపంచంలో ఎక్కడ ఏ దేశం పైన దాడి జరిగినా, ఎక్కడ యుద్ధం జరిగినా అక్కడ డిసైడింగ్ పర్సన్ మన మోడీ గారే ఉంటారు। మంచి చేయడానికి ముందుంటున్నాడు, ధర్మాన్ని కాపాడడానికి ముందుంటున్నాడు। కాబట్టి మన మోడీ గారిని ఇది ఒకసారి గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది। పథకాల విషయానికి వస్తే ఉపాధి హామీ నుంచి కిసాన్కి సంబంధించి 3 మంత్స్కి ఒకసారి 2000 రూపీస్, మనం తింటున్న రేషన్ బియ్యంతో సహా, మన ఇంటి ముందున్న రోడ్డుతో సహా ప్రతి ఒక్కటి కూడా సెంట్రల్ గవర్నమెంట్ చేస్తున్న స్కీమ్ అని ప్రతి ఒక్కరికి తెలుసు। ఇక్కడ ఉన్నటువంటి ఐమాక్స్ లైట్లు కానీ, శ్మశాన వాటికలు కానీ, నర్సరీలు కానీ, పల్లె ప్రకృతిలు కానీ, అదేవిధంగా ఇంటర్మీడియట్ డిగ్రీ పూర్తి చేసినటువంటి విద్యార్థులకు గ్రామీణ కౌశల్య యోజన అనే పథకం ద్వారా ఉచిత కంప్యూటర్ శిక్షణ మరియు ఇంగ్లీష్ శిక్షణ ఇచ్చి ప్రైవేట్ కంపెనీలలో ఉపాధి హామీ కల్పించే ప్రయత్నం కూడా మోదీ సర్కార్ చేసింది, చేస్తున్నాము। ఎంతోమందికి ఉపాధి కూడా నేనే కల్పించిన, హైదరాబాద్లో ఎంతోమందికి ఉద్యోగాలు కూడా నేనే ఇప్పించిన మోదీ। ఓకే, నిరుద్యోగాలు మూడోసారి ముచ్చటగా మూడోసారి మనం మోడీ గారికి అవకాశం ఇద్దాం। మన ఇంట్లో చదువుకున్న పిల్లలకు కూడా నిరుద్యోగ కొరత తీర్చడానికి కూడా మోడీ గారు DDU-GK స్కీమ్ తీసుకొచ్చింది। ఇంటర్మీడియట్ డిగ్రీ చదివిన పిల్లలకి ఫ్రీగా కంప్యూటర్ కోర్సు ఇప్పించి హైదరాబాద్లో కంపెనీలలో ఉద్యోగాలు ఇప్పించే ప్రయత్నం కూడా మోడీ